ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడుతున్నటువంటి కేసులు కొన్ని ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ ప్రతిపక్షాలు కావచ్చు, ప్రతిపక్షాలను సపోర్ట్ చేసేవాళ్ళు కావచ్చు, మీలాంటి నాలాంటి సామాన్యులు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేసుకునేటువంటి అర్హత 100% మనందరికీ ఉంటుంది. అయితే ఈ వేస్తున్నటువంటి కేసుల విషయంలో ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, బ్యాక్ టు బ్యాక్ టార్గెటెడ్గా ఎందుకు వెళ్తున్నారు అనేది చూడాలి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీద మొన్నటి వరకు రకరకాల కేసులు పడ్డాయి. ఆయన మీద సిబిఐ విచారణ జరపాలని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ టైంలో ఆ కేసు నడిచిన టైంలో పడ్డాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్ జనరల్ ఈయన మీద, ఏజీ శ్రీరామ్ మీద కూడా ఇప్పుడు కొత్తగా కేసులు పడుతున్నాయి. ఇవన్నిటినీ కూడా ధర్మాసనం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా సీరియస్గా కన్సిడర్ చేసింది. ఎట్లా కన్సిడర్ చేసిందంటే, పిటిషన్ వేసేటువంటి వ్యక్తికే స్ట్రాంగ్ కోర్టు ఆగ్రహాన్ని చూపించింది. ఏమని చెప్పిందంటే కోర్టు, మీరు కేసులు వేసుకోండి, కానీ మీరు సబ్మిట్ చేసిన దాంట్లో సిబిఐ విచారణకి ఇమ్మంటున్నారు, కేంద్ర దర్యాప్తు సంస్థలకి ఇమ్మంటున్నారు, లేదు పోనీ లోకల్ పోలీస్కే ఇవ్వాలని మేము డిసైడ్ అయినా కూడా మీరు మాకు ఇచ్చేటువంటి పిటిషన్లో చిన్న చిత్తక కూడా ఒక్క ఆధారం కూడా ఉండట్లేదు. ఆధారం లేనటువంటి కేసుల్ని మీరు అసలు ఎందుకు ఇస్తున్నారు? మాకు ఆధారం ఉంటేనే కదా మేము అంత చక్కగా ఏదైనా కేసు వేయగలుగుతాం. అట్లాంటివి మానేసి మీరు ఆధారం లేనటువంటి అంశాలని మా చేతికి ఎందుకు ఇస్తున్నారు అనే దాని గురించి కోర్టు విపరీతంగా సీరియస్ అయినటువంటి సంఘటన రీసెంట్గా ఏపీ హైకోర్టులో జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు, అట్లాగే ఏజీ శ్రీరామ్, వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి కొన్ని రకాల స్కాములు చేస్తున్నారు మున్సిపల్ గవర్నమెంట్లో, మున్సిపల్ డిపార్ట్మెంట్లో అనేటువంటి ఆరోపణలు వస్తున్న ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద వీళ్ళకి కోపం ఉంటే డెఫినెట్లీ కేసు వేయొచ్చు. దాన్ని మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి. ఏ ప్రభుత్వం అయినా తప్పులు చేస్తుంది, వాటిని బయట పెట్టాల్సిన అవసరం ప్రతిపక్షాలకు ఇంకొకళ్ళకు ఉంటుంది. కానీ ఆధారాలు లేకుండా వేయటం వల్ల కోర్టులో సమయాన్ని వృధా చేయటం, ఆ వేసే వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క స్థాంద్రత ఉందో, వాళ్ళ మీద ఒక రకమైన ఆ డిగ్నిటీ ఉందో, అదంతా కూడా పూర్తిగా వాళ్ళు కోల్పోవడం అనే పరిస్థితి వస్తుంది. సో అంతేకాకుండా కోర్టు ఇంకొన్ని వ్యాఖ్యలు చేసింది. ఆ వేసినటువంటి వ్యక్తి కూడా లాయర్ అనమాట. సో మీరు లాయర్ కాబట్టి నేను ఇంకా సైలెంట్గా ఉన్నానన్నారు జడ్జి గారు. ఇద్దరు జడ్జిలు ఉన్నారు ఆ ధర్మాసనంలో. ఇద్దరు ఏమన్నారంటే, మీరు లాయర్ కాబట్టి మేము ఇంకా సైలెంట్గా మీకు సమాధానం చెప్తున్నాం, లేదంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అమలు చేస్తే మేము మీద ఇట్లాంటి తప్పుడు కేసులు వేసినందుకు, అవసరం లేని కేసులు వేసినందుకు భారీ జరిమానా కూడా విధించేటువంటి అవకాశం మాకుంది, కానీ మేము విధించట్లేదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది కోర్టు వాళ్ళకి.